ఆంధ్రప్రదేశ్లో గంగవరం పోర్ట్ ఉంది, ఐడియా ఉంది కదా. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా ఉంది కదా. ప్రభుత్వ వాటాని ఒక ప్రైవేట్ కంపెనీ అదానికి మీరు అమ్మేసిన మీరు పీపీపీల గురించి ప్రభుత్వం ఆధీనంలోనే మొత్తం మెడికల్ కాలేజీలు పనిచేయాలి ఉండాలి అని అనటంలో అర్థం ఉందా? కాకినాడ పోర్టులో కూడా ప్రభుత్వ వాటా ఉంది. కాకినాడ పోర్టులో కూడా అట్లాగే గంగవరం పోర్టులో కూడా ప్రభుత్వ వాటా ఉంది. రెండింటి నుంచి ప్రభుత్వానికి ఏం ఆదాయం రావట్లా. మీరు కావాలంటే నేను ఆన్ రికార్డ్ ఏం మాట్లాడుతున్నా. కాకినాడ పోర్టు నుంచి మీ దాంట్లో కూడా మీడియాలో కూడా చాలా వార్తలు వచ్చినాయి. రెంట్ సరిగ్గా కడతలేదు, ఎన్నో ఏళ్ల నుంచి కడతలేదు, ఇట్లాంటివన్నీ. మన రెంట్ మనకి రాని అంటే ఆదాయం ఏదో వస్తుంది అనుకుని దాంట్లో షేర్ ఉంచుకున్నాము, ఆదాయమే రానప్పుడు ఎందుకు దానివల్ల? అదానికి పోర్టులో వాటాలు అమ్మటంలో శ్రద్ధ చూపించిన మీరు ఇక్కడ పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు ఉండాలి అని అంటాం నైతికంగా ఎంతవరకు కరెక్ట్? అసలు అది ఇది మీరు ఒకటి అంటారా? ఎందుకు కాదన్న ప్రైవేట్ ఏదైనా ప్రైవేటైజేషన్. వినండి సార్, ఏదైనా ప్రైవేటైజేషన్ కాదు. ఒక స్కూల్ నడుపుతున్నాం, నో లాస్ నో ప్రాఫిట్తో. కాబట్టి దాంట్లో మనకు లాభం రావట్లేదు కాబట్టి స్కూల్ అమ్మేయటం, దీంట్లో మనకు లాభాలు రావట్లేదు కాబట్టి ఒక వ్యాపారంలో స్లీపింగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి షేర్ అమ్మేయటం, రెండు ఒకటని మీరు నమ్ముతున్నారంటే చెప్పండి, దానికి నేను చెప్తాను. నేను నమ్మటం నమ్మకపోవటం పాయింట్ కాదు. నేను అంటున్నాను అడిగేది మీరే కదా నన్ను. మెడికల్ అలాగని నన్ను ప్రశ్నలతో తూర్పారబట్టేది చీల్చండేది మీరే కాబట్టి మీరే చెప్పండి. అందుకే నేను అంటున్నాను, ఈ షోకి జడ్జి మీరే కదా. నేను జడ్జిని కాదు, నేను ఏదో ప్రశ్నలు అడిగే ఒక సాధారణ జర్నలిస్ట్ని మాత్రమే. కానీ ఇక్కడ పాయింట్ అది కాదు. నేను అంటున్నాను పీపీపీ మోడల్తో మీకు మెడికల్ కాలేజీలను మెరుగైన మెడికల్ కాలేజీలను తయారు చేస్తానంటే మీకు వచ్చే బాధ ఇది. మీరు ఎందుకు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు? నేను అదే చెప్తానండి, మెరుగైన మెడికల్ కాలేజీలు మాకు అంటే చంద్రబాబు నాయుడు ఆలోచనకి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకి భిన్న దృక్పథాలు, భిన్న ఆలోచనలేనండి. నేనున్నా సార్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్, నేను బాగా బలిసినోడిని. నాకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నాకు ఇచ్చేశారు. నేను హాస్పిటల్ నడుపుతా. మెడికల్ కాలేజ్ అంటే చదువు చెప్పడం, డాక్టర్ని తయారు చేయడం ఒకటే కాదు, హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్లో ప్రైవేట్ యాజమాన్యం సర్వీస్ ఛార్జెస్ లేకుండా, నయా పైసా వసూలు చేయకుండా జీవితాంతం నడుస్తుందని చెప్పని మీరు నమ్ముతున్నారా?